చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు. వారితో మాట్లాడి ముఖ్యంగా ఉగాది రాబోతోంది. మరి మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది. ఇది యుగానికి ఆది, అంటే యుగం ఇక్కడి నుంచే ప్రారంభము అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు వారితో మాట్లాడి అసలు ఈ సంవత్సరం అంతా కూడా, ఈ రాబోయే నూతన సంవత్సరం అంతా కూడా మనందరికీ ఎలా ఉండబోతోంది, అన్ని విషయాలు కూడా వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి ఇక ప్రారంభిద్దాం. ఉగాది శుభాకాంక్షలు అండి. శుభాశీషులు, దివ్యాశీషులు. అయితే మరి ఉగాది రాబోతోంది. ఉగాది అనంటే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభము అంటూ ఉంటారు. బ్రహ్మ సృష్టి ఈ రోజునే ప్రారంభం చేశాడు అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఏంటి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, అవన్నీ కూడా వివరించండి. ఇది సృష్టి, ఆది, మొదలు ఇత్యాది పదాలు మనం ఉపయోగిస్తాము. ప్రతి పంచాంగకర్తలు సృష్టి, ఆబ్ది, మొదలు అనేటువంటిది ఒకప్పుడు ఎక్కువగా 3-4 పేజీల్లో ఇచ్చేవారు. అంటే వివరణ, డీటెయిల్స్ ఇచ్చేవారు. ఈ మధ్య అది వారు మామూలుగా ఈ శకం, శాలివాహన శకం అవి ఇవి ఇస్తున్నారు. సృష్టి అయినటువంటి ఎన్ని కోట్ల సంవత్సరాలు ఏమిటి అనేటువంటిది చాలా 1 అరాలో తప్ప మిగతా ఎవ్వరు కూడా దాని ప్రింటింగ్ జోలికి పోవడం, తెలియపరిచే కార్యక్రమాల్లో వెళ్ళడం లేదు. ఈరోజు మా ఐ డ్రీమ్ విజయమ్మ ద్వారా, తల్లి ద్వారా ఆ యొక్క కొత్త విశేషమైనటువంటి క్లారిటీ విత్ ప్రూఫ్, అది పంచాంగంలో మరి మొట్టమొదటి అండర్లైన్ చేసి కూడా నేను పెట్టాను. మీ అందరికీ వివరించడానికి, మీకు తెలుసుకోవడానికి. అంటే యుగం ప్రారంభమై ఎన్నవ సంవత్సరం అనే విషయం. ఇప్పుడు మనం ఉన్న సృష్టి కొంతమందికి తెలీదు. కొంతమంది 16 కోట్లు అంటారు, రకరకాలుగా ఇంగ్లీష్ వాళ్ళు, ఇంకో వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు క్రైస్ట్ పుట్టింది, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేది ఓన్లీ 2000 ఇయర్స్ది లెక్క ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. బిఫోర్ క్రైస్ట్ కూడా కొంతవరకే ఫాలో అయ్యారు. మరి అంతకుముందు సృష్టి లేదా? ఉంది. చైనీయులు ఈ మధ్య కాలంలో ఒక లెక్క ప్రకారం 20 కోట్ల సంవత్సరాలుగా ఒక లెక్క చూపిస్తున్నారు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మనం మహాభారత యుద్ధంలో 5200 సంవత్సరాల చిల్లర టైం కావస్తోంది, సమయం. అప్పుడు కూడా ఈ చైనా వాళ్ళు చీనులు అనే పేరుతో ఆ అడవి ప్రాంతంలో ఒక ట్రైబలు, అలా కొన్ని వాళ్ళ తెగలు, వాళ్ళు కూడా మహాభారత యుద్ధంలో పాల్గొన్నట్టుగా ఉన్నది వివరణ. అంటే ఒకప్పుడు మహాభారతం కంటే కూడా ముందర ఈ 4 యుగాలు కూడా మనం సృష్టి మొదటి నుంచి కూడా భారతదేశము, హిందూ సాంప్రదాయము, సనాతన ధర్మము ఉన్నది. మొన్న ఈ మధ్య కాలంలో కొలంబోస్ అని ఒక ఆయన ఉండేవాడుగా, ఆయన అమెరికాని, ఇండియాని కనుక్కోవడం, రూట్ మ్యాప్ అవన్నీ కూడా పాపం ఆయన కష్టపడి వేశారు. అలాగే ఒక్కొక్క దేశాన్ని కొంతమంది ఈ మధ్యకాలంలో కనుక్కొని ఇది చేశారు. అంటే ఉన్నది కనుక్కున్నారు. సెర్చ్, ఉన్నది కనుక్కోవడమే. అసలు మన భారతదేశం, భరతఖండము, ప్రపంచం అంతా ఇప్పుడుండే దేశాలు 212-13 దేశాలు ఉన్నాయి ఇప్పుడు రికార్డులో. ఇవన్నీ కూడా అప్పట్లో వేరే పేర్లతో మన వాళ్ళు పాలించారు,
చక్రవర్తి సామ్రాజ్యాలు స్థాపించారు మన పూర్వీకులు. అంత గొప్ప రూలర్స్గా ఉండేవారు. ఇది సృష్టి గురించి గనక ఒక్క మాటలో చెప్పాలి అంటే 195,58,58,000 తర్వాత డాట్ పెడితే 5,127వ సంవత్సరం అవుతుంది. థౌజండ్స్ 85,000. ఆ తర్వాత కూడా ఇది ఎందుకంటే ఇది పంచాంగంలో కూడా మరి ప్రింట్ చేయడం లాంటిది తక్కువ. ఈరోజు మీకు అది ఒక పేజీ అందరికీ విశేషంగా అర్థమవడానికి వీలుగా అండర్లైన్ కూడా చేయబడింది. ఇలా పంచాంగంలో ఉండేవి. ఇదొక రకం. అలాగే ఈ పంచాంగంలో కూడా ఈ ఫస్ట్ పేజ్ అండర్లైన్ చేసినవి ఉన్నాయి. అయితే ఇంత పురాతనమైనటువంటి దరిదాపు 1-2 తక్కువ 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నది. అలాగే ఈ యొక్క విశేషంలో బ్రహ్మ నిద్రించిన కాలము 2 కోట్ల సంవత్సరాలు. అది కలిపితే 197గా మారుతాయి. 5 + 2 ఇలా కొన్ని ఉన్నాయి. సరే, సూర్య సిద్ధాంతం కానీ చంద్ర సిద్ధాంతం కానీ ఏదైనా ఒక క్యాల్కులేషన్ బేస్ ఉంది కాబట్టి ఇలాంటి 200 కోట్ల సంవత్సరాలు గతంలో కూడా ఎన్నో గడిచిపోయాయి. ఎన్నో సృష్టిలు సృష్టించబడ్డాయి, లోకాలు సృష్టించబడ్డాయి, ఎన్నో ఉగాదులు ఆనందంగా మనం జరుపుకోవడం జరిగింది. ఇలాగే డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. మనం ఉన్నది ఇది భూమి, అలాగే పైన ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, 14 లోకాలు మనకు అందరికీ తెలిసింది కృష్ణస్వామి చెప్పినట్టుగా. ఇంకా పైన కూడా ఎన్నో లోకాలు, లెక్క పెట్టలేనన్ని డైమెన్షన్స్ లోకాలు ఉన్నాయి. అది యోగ మార్గంలో తప్ప మామూలు మనుషులకి ఆ క్యాల్కులేషన్ అర్థం కాదు. చెప్పేవాళ్ళు కూడా అది ఉంది. ఈ సంవత్సరం ఫలితాల్లో గనక చూస్తే పరాభవ నామ సంవత్సరం పేరు కొంచెం బాధాకరమైన విషయం. యుద్ధాలు కానీ, వస్తువులు కానీ, మనుషుల యొక్క ఆరోగ్యాలు కానీ, ధనార్జన కానీ కొంచెం ఇబ్బందికరంగా, కఠినతరంగా కనిపిస్తోంది. అలాగే భూకంపాలు అవి కూడాను అక్కడక్కడ జరగడానికి, ఎందుకంటే ఓవరాల్గా ఈ యొక్క సంవత్సరం ఆనందదాయకంగా కాదు అనేటువంటిది నిర్ణయించాం. అంటే కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు, అది ఎప్పుడు ఉండేదే. అలాగే గ్రహణం కూడాను 3వ తారీఖు చంద్రగ్రహణం 3:30 గంటలు ఉంటుంది. 3:30 నుంచి 6:47 ఆ టైం వరకు అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టైంలో కూడా గ్రహ ప్రభావం లేకుండా మానవులు ఉపాసన పరులు నామం కానీ, వాళ్ళు చేసే గురువులు ఇచ్చిన మంత్రదీక్ష కానీ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఇలాంటివి కాకుండా రక్షింపబడతారు. సింపుల్గా ఈ ఉగాదిలో కూడా మనకి 19వ తారీఖు వస్తోంది. అమావాస్య పాడ్యమిలతో మొదలు మనకు తెలుసు అందరికీ. ఆ రోజు కూడా ఈ సంవత్సరాంతం కూడా ఏదో టైంలో పూజలు అలాంటివి ఏమన్నా కొంచెం బాగా చేసుకొని స్త్రీ పురుషులు అందరూ కూడాను భగవన్ నామం యొక్క వైపు చేస్తే వాళ్ళ మనుగడ బాగుంటుంది. ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవి వాళ్ళకి అంత ఇబ్బందులుగా కాకుండా శృతి మెత్తగా, రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి. రాళ్లతో తగిలే దెబ్బలు, కష్టాలు పువ్వులతో శృతి మెత్తగా అంటే ఉంటుంది, కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదని అర్థం. ఇబ్బంది తెలియకుండా. అందుకని అందరూ కూడా వారి వారి ఇష్ట దైవనామాన్ని, దేవుళ్ళని, స్మరణని, పూజా విధానాన్ని ఎంత ఎక్కువగా చేస్తే అంత వాళ్ళకి కలిసి రావడం ఉంటుంది. ముఖ్యంగా రైతులకి అంత ఇబ్బంది ఈ సంవత్సరం జరగదు. రైతు సోదరులు ఉన్నారు కదా, బిడ్డలు, వాళ్ళ పంటకి సరి అయిన లాభం చేకూరుతుంది, న్యాయం జరుగుతుంది. మిగతా వాళ్ళకి వ్యాపారాల్లో కూడా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని మాత్రమే, కొన్ని ఫీల్డ్స్ అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, సినిమా వాళ్ళకి ఇత్యాది కొన్ని ఉంటారు కదా,
వాళ్ళకి కొంచెం చూసుకొని అడుగులు వేయాలి. ఎందుకంటే సంవత్సరం అంతం కూడా కొంచెం చెప్పుకోదగ్గ గొప్ప రిజల్ట్స్ లేదు, కానీ మిళితంగా ఉండొచ్చు. చేసుకున్న వాళ్ళకి ఆనందదాయకంగా సంతోషదాయకంగా ఉంటుంది. అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉగాదిని విశేషంగా జరుపుకొని దాని యొక్క మహత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి మీరు అందరూ చల్లగా భార్య పిల్లలతో కుటుంబాలతో ఈ సంఘము దేశము అభివృద్ధి చెందుగాక. ఆశీస్సులమ్మా. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.